అందరికీ నమస్కారం అండి. అందరికీ గుడ్ మార్నింగ్. మొన్న 11వ తేదీ బుధవారం మాధవరం కోలాటం గజి పూజ జరగడం జరిగింది. ఈ సందర్భంగా 2 తెలుగు రాష్ట్రాలలో సాక్షి మెయిన్ పేజీలో నా కోలాటం రావడం అనేది నాకు చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే ఈ సంతోషాన్ని మీతో పంచుకోవాలని అనిపించింది. నా సబ్స్క్రైబర్స్కి కానీ, లేకపోతే నన్ను అభిమానించే వాళ్ళకి కానీ, నా కోలాటం వచ్చిన వాళ్ళకి కానీ, ప్రతి ఒక్కరికి నా ఆనందాన్ని మీతో నేను పంచుకోవాలనిపించింది. ఎందుకంటే సక్సెస్ అనేది చాలా గొప్ప విషయం. టైంపాస్కి నేర్పించేది వేరు, డెడికేట్గా నేర్పించేది వేరు. మన కళల పట్ల ఎంత మనం డెడికేట్గా నేర్పిస్తే మనకు అదే మంచి పేరు వస్తుంది. ఒక సాక్షి మెయిన్ పేజీలో వచ్చిందంటే అది వాళ్ళకి ఎంత నచ్చుంటే ఆ మెయిన్ పేజీలో నాకు స్థానం ఇచ్చారు. నా కోలాటానికి నాకు ఒక స్థాయిని ఇచ్చారు సాక్షి వాళ్ళు. కనుక కళ అనేది ఎప్పుడు తల దించుకుంటూ తడి చేయదండి. ఏ మనిషికైనా కూడా తల ఎత్తేలాగానే కళ్ళమ్మ తెలియచేస్తాయి. 2019లో వైరల్ అయినది అందరికీ తెలిసిన విషయమే. ఇప్పుడు రెండోసారి న్యూస్లు, తర్వాత పేపర్లో మెయిన్ పేజీలో రావడం అనేది నాకు చాలా ఆనందం. కిరణ్ కోలాటం అంటే తెలిసినంత వరకు తన కోలాటం బాగుంటుందని అందరికీ తెలుసు. చాలామంది నన్ను అప్రిషియేట్ చేశారు. ఇక్కడికి వచ్చి కూడా చాలామంది మీడియా వాళ్ళు చాలా బాగుంది మాస్టర్ అని. ఒకటి గుర్తుపెట్టుకోవాలి, ఎవరైనా సరే, నేర్చుకునేవాళ్ళైనా సరే, నేర్పించేవాడైనా సరే, టైంపాస్కు నేర్చుకోకూడదు, టైంపాస్కు నేర్పించకూడదు. దాన్ని ఎలా అయితే మనం నేర్పిస్తే మనం సక్సెస్ వస్తామా, సక్సెస్ మనకు వస్తుందా అని దృష్టిలో పెట్టుకొని మనం నేర్పిస్తే ఆటోమేటిక్గా మనకు పేరు వస్తుంది, ఆటోమేటిక్గా మనకు మర్యాద వస్తుంది, ఆటోమేటిక్గా మన గౌరవం దొరుకుతుంది. కాబట్టి ఈ మాధవరం మన కిరణ్ కోలాట బృందం ఇంత ఎదగడానికి కారణం ఏంటంటే వాళ్ళు కూడా చాలా డెడికేట్గా నేర్చుకున్నారు. చెప్పినట్టున్నారు. గురువు చెప్పినట్టు నాకు ఆ పాట వద్దు, ఈ పాట వద్దు అనకుండా చాలా పద్ధతిగా చాలా గౌరవించి బాగా నేర్చుకున్నారు. కనుక ఈరోజు వాళ్ళకు కూడా చాలా ఆనందం అయ్యింది అనమాట. మరి ఇంత వాళ్ళే వచ్చారు, తెలుసుకొని వచ్చారు మరి మీడియా వాళ్ళు. ఈరోజున ఇంత ఆనందాన్ని పంచుకోవడానికి కారణం ఏంటంటే మీ అందరూ, ప్రజలందరూ నాకు ఇంత సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. నేను మీ కోలాటం కిరణ్ మాస్టర్ని. ఓకేనా? అందరికీ నమస్కారం.